సార్ ఒక అబ్బాయి బయట ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఎక్కువ టైం చేస్తా ఉన్నాడు, అదే అబ్బాయి తన పార్ట్నర్తో చేసేటప్పుడు తక్కువ టైం చేస్తా ఉంటాడు. కారణం ఏంటి? అక్కడ ఎక్కువ చేయడానికి, ఇక్కడ తక్కువ చేయడానికి. అది పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానివ్వండి చెప్తారు. యూజువల్లీ ఏంటంటే ఏదో ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఏదో నచ్చుతుంది, ఇక్కడ ఏదో నచ్చదు, అక్కడ అట్మాస్ఫియర్ ఏదో ఉంటుంది, అట్లా చేయడు. అంటే మీరు చెప్పిన సందర్భంలో ఏంటంటే ఇంట్లో చేయట్లేదు, బయట చేస్తున్నాడు. ఇది ఏంటంటే అతనికి కొత్తది దొరికిన తర్వాత కొంచెం అట్రాక్ట్ అవుతాడు. నేను చాలా కేసెస్ ఏం చూసానంటే కొన్ని రోజుల తర్వాత అది నచ్చదు, ఇక్కడ చేసుకుంటాడు. ఇది మైండ్ ఏదైతే ఉంటుందో ఇవాళ రేపు చాలా అంటే వెరైటీగా ఉంటుంది. కొత్తది చూసినప్పుడు ఎప్పుడు ఎట్లయినా అట్రాక్ట్ అవుతాం. మన ఇంట్లో మనకు నచ్చదు, బెటర్ అని వెళ్తారు. కానీ రోజు బిర్యానీ తినలేరు కదా, మళ్ళీ ఇంటికి వస్తారు. అందుకని ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, సార్ నేను బయట చేయలేకపోతున్నాను సార్, ఇంట్లో మనకి పర్వాలేదు సార్ అంటున్నారు. మీకు నేను రివర్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టేస్ట్లు ఇవి వస్తాయి. ఇంట్లో ఏంటంటే కోఆపరేట్ చేస్తారు, అంతే చేస్తారు. బయట ఎందుకు చేయలేకపోతాడు తెలుసా? అతనికి ఎవరో చూస్తారని భయము. అతనికి ఏంటంటే అదే మీకేంటంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది ఇక్కడ మధ్యలో. ఎక్కడంటే అంటే ఎక్కడ తొందరగా చేయడం, వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరైనా వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఓయోలో వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడెక్కడ వెళ్తారు. పట్టుకుంటే కొంతమంది హస్బెండ్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి కేసెస్. ఇప్పుడు నేను వీళ్ళకి ఏమంటానంటే, నార్మల్ ఏంటంటే లీగల్ ఏదైనా ఉంటే అది చేయండి. ఇల్లీగల్ దాంట్లో పోయి నేనైతే ప్రోత్సహించను. ఏమైనా వచ్చేటానుకోండి, నాకు వెళ్ళాలి, కొంచెం నేను బయటకు వెళ్ళాలి, నాకు కొంచెం టెంపరీ మెడిసిన్స్ ఇవ్వండి అంటే మా దగ్గర నో. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఓకే, లవర్స్ ఇవాళ రేపు లేకపోతే రేపు పెళ్లికి పోతున్నారు, అలాంటి వాళ్ళు నిదానంగా వచ్చి మీ సెక్స్ లైఫ్ ని మీరు మంచిగా హెల్దీగా చేసుకొని పిల్లలు అంటూ లైఫ్ లో మంచిగా ఉండొచ్చు. అది నేను కోరుకునేది. అంతేగాని వెళ్ళి చెల్లివిడిగా ఈ టాబ్లెట్స్ వాడతారు చూడండి, వైద్యరాలు వాడి అటు పోవడం, ఇటు పోవడము, వైశ్యాల దగ్గర పోవడం, వాళ్ళు వద్దాను. మన దగ్గర ఏమొద్దు. మంచి వాళ్ళే రావాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, పోవాలి, హెల్తీగా ఉండాలి, అంతే. చాలా మంచిగా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అసలు అటు పోయే వాళ్ళకు ఇటు అసలు రావద్దు అని చెప్పట్లేదు. నేను ఏమంటున్నాను అంటే అవాయిడ్ చేయండి అంతా. ఏదైనా అలా అంటే అయిపోతే ప్రాబ్లం, ఇది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇక్కడ తీసుకొని మళ్ళీ అటు పోవడం ఏంటి? ఇప్పుడు చిన్న విషయము ఇందులో ఏంటంటే వాళ్ళు మర్చిపోతున్నారు ప్రొటెక్షన్ కూడా. అబ్బాయి మీరు కూడా ఉండే అంగం పైన చిన్న చిన్న స్పాట్స్ వస్తా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే అతనే ఆన్సర్ ఏమి ఇచ్చేసాడు, నేను కండోమ్ యూజ్ చేయలేదు అంటాడు. ఎందుకంటే అది చర్మం టచ్ అయితే సుఖం మంచిగా వస్తుంది అన్నాడు. కానీ అతను ఇప్పుడు చూడండి సఫర్ అవుతున్నాడు. మైండ్ లో వచ్చేసింది, అతనికి డౌట్ వచ్చేసింది, అమ్మా ఏదో అయింది నాకు అని. అది వేటాడుతూ ఉంటుంది. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, దానివల్ల టైమింగ్ తక్కువైంది. ఇప్పుడు ఇంకా ఎండల్ అవుతుంది. అందుకే ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ పోవద్దు. ఒక పార్ట్నర్ ఉంటే మీరు అవసరం లేదు, మనమే అవసరం లేదు. తను అడిగిన దానికి ఆన్సర్ అంటే సేఫ్టీ ఉన్నప్పుడు ఉన్న సుఖము, లేకుండా చేస్తే సుఖం వేరు వేరు ఉంటాయి. అట్లా కాదు. యూజువల్లీ కండోమ్ వేసుకున్న తర్వాత, సేఫ్టీ వేసుకున్న తర్వాత అది డెఫినెట్లీ అంత టచ్ రాదు, ఫీల్ రాదు. పని చేస్తారు. ఇజాక్యులేషన్ అయినప్పుడు తెలుస్తుంది, ఆమెకు సుఖంగా ఉంటుంది. అందుకే ఆమె కొరకు ఆమె ఏం చేస్తుంది అంటే ఇవాళ రేపు ఏదో తిక్కు అది వస్తున్నాయి అండి, అలాంటివి వాడుతున్నారు అనమాట. అయితే కండోమ్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి తృప్తి రావట్లేదు అంత అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉంది. స్కిన్ తో చేస్తే కూడా అంత రాదు, కానీ ఓకే ఫీల్ అవుతుంది. కానీ చాలా మంది ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏమంటారు అంటే కండోమ్ వద్దంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉంటే ప్రాబ్లం లేదు. అన్లెస్ మీరు అసలు యూజ్ చేసేది ఎందుకు, అది బెస్ట్ కాంట్రాసెప్టివ్, పిల్లలు పుట్టకపోవడం దానికి యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రావద్దని. అది కాకుండా స్కిన్ టచ్ అవుతుంది, నాకు మంచిగా ఉంటుంది అంటే మీరు ఇంట్లోనే ఉండాలి మరి మంచిగా చేసుకోవడానికి. అట్లా చేసుకోకుండా బయటకు వెళ్తాము, మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా కావాలి అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఎప్పుడో వస్తుంది. ఎవరికి లేదు, ఎవరికి ఉంది మనం చెప్పలేము. హెచ్ఐవి లేవు అని కూడా చెప్పలేము, ఉన్నది కూడా చెప్పలేము, ఏం చెప్పలేము. ఆడవాళ్ళు క్యారియర్ ఉంటారు,
వాళ్ళు హెల్దీగా ఉంటారు, మస్తు ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. ఆ వైరస్ క్యారియర్ ఉంటుంది, ఓకే. అది ఓంగానే గన్మని వస్తుంది. ఇంకోటి అతను చెప్పిన దాంతో నేను విన్నది సార్, ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఉండట్లేదు అని కూడా చెప్పారు టైమింగ్. సో ఆ టైమింగ్ పెంచుకోవడానికి ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు? అవునండి, ఇంకోటి ఇందులో సెన్సిటివ్ పెలిస్ అని ఉంటుంది ఒకటి. ఎందుకంటే అక్కడ ఉండి కొంతమందికి చర్మం, మీరు చూసినట్లయితే ఆయనకు చర్మం ముంగట ఉండే, షుగర్ వల్ల అక్కడ బ్లడ్ సప్లై పోదు, ఆ చర్మం ముందుకు ఉండిపోద్ది, అది ఉండి ఫైమోసిస్ అవుతుంది, అది ఉండడం వలన ఇది అవుతుంది, ఆమె కురుకులు అవుతున్నాయి, ఏవో అవుతున్నాయి, సెన్సిటివ్ అయిపోయింది అది గ్లాస్, దానివల్ల నాకు తొందర అయిపోతుంది. అయితే దానికి మనకు ట్రీట్మెంట్ ఉంది. మనము ఆ సెన్సిటివ్నెస్ అయితే ఎక్కువ అయిపోయింది, దాన్ని తగ్గించుకుంటూ మంచిగా బలం వచ్చేటట్టు, అక్కడ అన్నం లావ్ అయ్యేటట్టు, పినాయిల్ హెల్త్ మంచిగా అయ్యేటట్టు మెడిసిన్స్ ఇచ్చి మనం టైంని కూడా పెంచుతాము, గట్టితనం కూడా పెంచుతాము, వాళ్ళకు సైజ్ కూడా కొంచెం లావ్ అయ్యేటట్టు చేస్తాం.